ప్రైజ్ ద లార్డ్. మంచిది. ఈరోజు మన సంఘస్థురాలు తల్లిగారు ఉయ్యాల ఆదిమమ్మ గారి గృహములో కుటుంబ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడి మనలందరినీ దైవ సేవకులను సంఘస్థులను ప్రేమతో వారు ఆహ్వానించి ఉండగా వారి యొక్క పిలుపు మేరకు వచ్చిన మీ అందరికీ ఈరోజు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆదిమమ్మ గారికి దైవ సేవకులకును అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, బైబిలు గ్రంథములో నుండి నేటి వాక్య ధ్యానము కొరకు బైబిలు గ్రంథములో నుండి లూకాసు వార్తలోనికి రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చదివి ధ్యానం చేద్దాం. బైబిలు గ్రంథములో నుండి లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. చివరి మాట, ఈ నేటి వాక్యానికి అంశం ప్రియులరా, చివరి మాట. చదివిన వచనాలన్నీ మనము ధ్యానం చేస్తూ ఉండగా మొదటిగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదనే మాట మీద మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ మాట మనం చివరిలో చదివాం 9వ వచనంలో. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మాట స్వయంగా యేసు ప్రభుల వారే మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆదిమమ్మ గారి ఇంటికి ఎప్పుడైతే ఆదిమమ్మ గారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షించబడ్డందో అప్పుడే ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పుకోవాలి. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరింతగా ఆయన లోతుగా మాట్లాడుతూ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంటికి రక్షణ రావటానికి ముందేం జరిగింది? మనము బాప్తీసం తీసుకోగానే, రక్షించబడగానే
మందిరానికి వెళ్ళగానే మన ఇంటికి రక్షణ రాదు. మన ఇంటికి రక్షణ రావాలంటే పైన జరిగినవన్నీ మనం ధ్యానం చేసుకుంటా వస్తే అప్పుడు అర్థమైంది. మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి, ఏ పట్టణంలో ప్రవేశించాడు? యెరికో పట్టణములో ప్రవేశించాడు. యెరికో పట్టణము శపించబడిన పట్టణము. ఎలాంటి పట్టణమమ్మా? శపించబడిన పట్టణము. శపించబడిన పట్టణములోనికి యేసయ్య వచ్చాడు. యేసయ్య ప్రవేశించాడు. ప్రియులారా, మన జీవితాలు కూడా ఒకప్పుడు శపించబడిన శాపాలతో నిండిన జీవితాలే. ప్రభుని గుర్తెరగక మునుపు మన జీవితం శిథిలమైన పట్టణము లాంటిది. శిథిలమైన పట్టణం ఎట్లా ఉంటుందంటే మొండి గోడలు, పిచ్చి చెట్లు, ఏమండి బాట ఉండదు, అంత ముళ్ళు, అలా ఉండిపోతుంది. ఎవరి జీవితాలు శపించబడ్డాయో, ఎవరి జీవితాలలో మార్గం కనిపించటం లేదో, వారిలోనికి యేసయ్య ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శిథిలమైన జీవితాలను కట్టటానికి, పాడైపోయిన జీవితాలను కట్టటానికి, శపితమైన జీవితాలను ఆశీర్వదించటానికి, కుళ్ళిపోయిన పాడైపోయిన ఫలములా ఉన్న మన జీవితాన్ని పనికొచ్చే కాయలాగా, పనికొచ్చే చెట్టులాగా మార్చటానికి ఆయన మన జీవితంలోనికి ప్రవేశించాడు. మనము శిథిలమైన పట్టణాల్లో ఉన్న మన జీవితాలను ఆత్మీయ మందిరాలుగా ఆయన కట్టటానికి వచ్చాడు. కట్టబడుచున్నాం. పేతురు పత్రికలో మనం ఒక మాట చదివి ఇక్కడికి వద్దాం. మొదటి పేతురు పత్రికలోనికి రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా అద్దుకో. శిథిలమైన మనలను ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవుడు కట్టుచున్నాడు. ఇక్కడ కట్టబడుచున్నారు అన్నాడు, కట్టబడ్డారు అని లేదు, కట్టబడుచున్నారు అన్నాడు. అంటే ఇంకా మన ఆత్మీయ జీవితం కట్టబడే స్థితిలోనే ఉన్నది. పూర్తిగా మన ఆత్మీయ జీవితం ఆత్మీయ మందిరంగా కట్టబడలేదు. మన ఆత్మీయ మందిరము పూర్తిగా కట్టబడలేదు, ఇంకా కట్టుకునే స్థితిలోనే మనం ఉన్నాం. శపించబడిన పట్టణం, ఎవరు ఇష్టపడని పట్టణం యెరికో పట్టణం. అందులో ఆ శపించబడిన యెరికో పట్టణంలో రోగులు ఎక్కువ, మరగుజ్జు వారు ఎక్కువ. అక్కడికి వెళ్ళండి. లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనకి 2వ వచనాన్ని చూస్తే, దాని గుండా పోవుచుండెను, అంటే యెరికో పట్టణంలో గుండా పోస్తున్నాడు యేసు ప్రభు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు అని రాయబడి ఉంది. ఇతను పొట్టివాడు. పొట్టివాడు అనే కంటే కూడా మరగుజ్జువాడు అనాలి. అంటే మరగుజ్జులు అంటే బాగా పొట్టివాళ్ళు అన్నమాట. అయితే ఇతను గురించి ఏమని రాయబడి ఉందంటే, ఇతను సుంకపు గుత్తదారుడు, రెండవది ధనవంతుడు అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్ ఉద్యోగం అన్నమాట. అలాంటి ఉద్యోగం చేస్తున్నాడు జక్కయ్య అనేటువంటి పేరు గల ఆయన.
ఆయన కూడా యెరికో పట్టణంలో ఉన్నాడు. 3వ వచనం చదివితే, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఈ సుంకపు గుత్తదారుడైనటువంటి ధనవంతుడైన జక్కయ్య ఒక కోరిక కలిగి ఉన్నాడు. యేసు ఎవరో అని చూడగోరాడంట. చూడగోరాడు గాని పొట్టివాడంటండి. జనాలేమో ఎత్తుగా ఉన్నారు. ఇప్పుడు పొట్టివాళ్ళంటే మనుషులు పొడుగు, కొంచెం పొట్టితనం ఉంటారు. అలాంటి పొట్టితనం కాదు, మరీ పొట్టివాళ్ళు అన్నమాట. మరీ మరగుజ్జు అని అంటారు. అంత చిన్నవాడు, చిన్నపిల్లలు ఎంత ఎత్తు ఉంటారో అంత ఎత్తు ఉంటారు. ఇక అతడు పొట్టివాడైనందు వలన జనులు గుంపు కూడి ఉండుట వలన యేసు ప్రభువును చూడలేకపోయారు. యేసు ప్రభు అయితే 6 అడుగులు పైనే ఉంటారు చరిత్ర ప్రకారం. అయితే జనాలందరూ ఎత్తుగా ఉన్నారు, ఇతను మరీ పొట్టివాడు గనక యేసు ప్రభుని చూడలేకపోయాడు. ఇక మనం 4వ వచనం చదివితే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ఏమండి, సహజంగా చెప్పేది ఏంటంటే, కొంచెం పొట్టి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. మొత్తానికి ఒక ఆలోచన జక్కయ్య గారికి వచ్చిందండి. వచ్చి ఏం చేశాడంటే, యేసు ప్రభు అదే త్రోవలో, అదే రోడ్లో నడుచుకుంటా వస్తున్నాడు. రానయ్యుండెను అన్నది, ఇక అట్టే వస్తాడు, ఇక ఆ రూట్లోనే వస్తాడు. ఇక గనుక అతడు ఏం చేశాడంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయాడు. జన సమూహం కంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయాడు. ఎక్కడ దాకా పోయాడు? మేడు చెట్టు వచ్చిందంట ఆ రూట్లో. ఆ మేడు చెట్టు ఉన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఒక మేడి చెట్టు ఎక్కాను అని రాయబడం. మేడి చెట్టు అంటే మీకు తెలుసు కదమ్మా, చూసే ఉంటారు మీరు. మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తా ఆ కాయలు తిందామని ఎంత అందంగా ఉంటాయి. పట్టిప్పి చూస్తేనేమో పురుగులు ఉంటాయి దాంట్లో. ఆ ఇదిలిచ్చుకొని తినేవాళ్ళం. అయితే ప్రియులారా, అలాంటి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఆ యెరికో ప్రాంతంలో ఆ మేడి చెట్టు ఉందని చెప్తారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఆ మేడి చెట్టు ఉందని చెప్తారు. ఇక 5వ వచనంలో చదివితే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇది ఆశ్చర్యం. ఆయన చుట్టూ తిరుగుతున్న జన సమూహంలో ఒకరిని పిలవల. మేడు చెట్టెక్కి యేసు ఎవరో చూడాలని ఒక కోరిక, వాంఛ కలిగిన జక్కయ్యని పిలిచాడు. దేవుడు పై రూపాన్ని చూడడండి, మన హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభువుని రాసుకుంటా పూసుకుంటా ఆయన అమ్మటే జనసమూహం తిరుగుతున్నారు, కానీ ఆయనలో ఉన్న ప్రభావం ఎవరిలోకి వెళ్ళాల. ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయన ప్రభావం ఆమెలోకి వెళ్ళినట్టు చూస్తాం. అంతమంది యేసయ్యకు తగిలినా కూడా ఎవరిలోకి దేవుని ప్రభావం వెళ్ళాల, ఆమెలోనికి వెళ్ళింది. ఎందుకంటే వేల మంది జనాభా ఉన్న వాళ్ళలో లేని విశ్వాసం ఆ రక్తస్రావం కలిగిన స్త్రీకే ఉంది. అట్లానే యేసు ప్రభు జన సమూహంతో ఉన్నాడు. ఆయన చుట్టూ జన సమూహం ఉన్నారు, వందల వేల మంది ఉన్నారు. వాళ్ళందరిలో లేని ఆశ, కోరిక, తపన ఈ పొట్టి జక్కయ్యలో యేసయ్య గమనించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇలాంటి ఆశతో రావాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఆశతో రావాలి. హెబ్రీలకు రాసిన పత్రికలకు రండి. ఇక్కడికి మళ్ళీ వద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక
చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్ద, ఈ మాట కోసం చదివిచ్చా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చాలా విశ్వాసం గురించి కాదు కానీ నేను చెప్పదలుచుకున్నది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెననే మాట కోసం చదివించు. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? అడిగితే ఆదిమమ్మ ఇంటి దగ్గరకు వచ్చాం. ఎందుకు వచ్చారంటే ప్రార్థన పెట్టుకున్నది కాబట్టి వచ్చాం. ముఖ్య కారణం మీలో ఏముండాలంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇద్దరు ముగ్గురున్నా ఉంటాడు, 100 మంది ఉన్నా ఉంటాడు, 1000 మంది ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇద్దరు ముగ్గురున్నా కూడా ఉంటాడని అర్థం. ఓ దైవజనుడు ఒక మీటింగ్కి వచ్చాడట. అక్కడ ఒక 20 మందో 25 మందో ఉన్నారు. ఏమిటయ్యా, కొద్ది మంది ఉన్నారు, దీనికి ఇంతలో సేవకు నేను నన్ను పిలవాలా అని ఆ ఒక్కరోజు వచ్చి 2 రోజులు రాలేదంట. నేను చెప్పాను, యేసు ప్రభువు సమరయ స్త్రీ ఒక్క ఆమెకే సువార్త చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక్కళ్ళున్నా వాక్యం చెప్పాలి, ఇద్దరున్నా చెప్పాలి, 100 మంది ఉన్నా చెప్పాలి, 10,000 మంది ఉన్నా చెప్పాలి, 10 లక్షల మంది ఉన్నా చెప్పాలి. కాబట్టి ఎంతమంది జనాన్ని బట్టి ముందు మీటింగులకు సేవకులను పిలవటానికి వెళ్తే ముందుగానే అడుగుతారు, అబ్బాయి ఎంతమంది గ్యాదర్ అవుతారు? 1000 మంది వస్తారా, 2000 మంది వస్తారా, 5000 మంది వస్తారా అని అడుగుతారు. నిజమైన దైవజనుడు ఒక్కరున్నా చెప్పాలి. ఎందుకంటే యేసయ్య ఒక్క ఆమెకు కూడా సువార్త చెప్పారు. ఒక దైవజనుడు, ఏందయ్యా, నేను మీటింగ్కి వస్తే ఈ కొద్ది మందే ఉన్నారు, ఈ 10 మందే వచ్చారంట ఆడకి. ఏంటి ప్రభు అంటే, యేసు ప్రభు అన్నాడంట, నువ్వు నాకంటే ధన్యుడివయ్యా, ఒకరోజు నాకు సమరయ స్త్రీ ఒక్కతే దొరికింది, ఆమెకే చెప్పాను అన్నాడంట. నీకన్నా 10 మంది దొరికారు, నాకు ఒకరోజు ఒక్క ఆమె దొరికింది అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసయ్య నామములో కూడుకుంటారో అక్కడ యేసయ్య ఉంటాడు. అందుకనే నేను హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం 2వ భాగంలో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా అనే మాట చదివించు. మీరు ఇక్కడికి వచ్చారంటే ఆదిమమ్మ కోసమో, లేకపోతే పాస్టర్ గారి కోసమో, లేకపోతే మీకు తెలిసిన స్నేహితుల కోసమో కాదు, దేవుని కోసం రావాలి. ఎవరి కోసం రావాలమ్మా? మనమందరం సహవాసం కలిగి ఉండాలి. అయితే మన కోసం కాదు, ఒకళ్ళ కోసం కాదు, మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి మనం ఇక్కడికి రావాలి. అప్పుడు మనం చదువుతాం అక్కడ, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు అని రాయబడి ఉంది. యేసయ్యను వెదకే వారికి ఫలం దొరికిద్ది, మనుషులను వెదికే వారికి ఫలం దొరకదు. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసయ్య నామంలో కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన కోసం వచ్చిన వాళ్లకు, ఆయనను వెతికే వారికి ఫలం దొరికిద్ది. ఇప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయంలోనికి వెళ్ళండి. జనసమూహానికి దొరకని ఫలము పొట్టి జక్కయ్యకి దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏముంది, ఆయన డబ్బును బట్టి యేసయ్య ఆశించలా. ధనవంతుడైన, ఇతను ధనవంతుడు, ఇతను కాడికి పోతే మనకి ఎక్కువ కానుకిస్తాడని కాదు యేసయ్య చూసి పిలిచింది, అతని హృదయ వాంఛను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. చూడండి, కాబట్టి
యేసు ప్రభు అంటున్న మాట ఏమిటంటే, జక్కయ్య 5వ వచనంలో, జక్కయ్య 19:5, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో. ఎందుకు త్వరగా దిగాలి? పరిగెత్తాడు. యేసు ఎవరో చూడాలని జక్కయ్య ఆశించి పరిగెత్తాడు. ఎంత పరిగెత్తుతావో దేవుని కోసం, దేవుడు కూడా అంత తొందరపడతాడు నీకు ఫలాన్ని ఇవ్వటానికి, నీ ఆశను తీర్చటానికి. నువ్వెంత నిదానంగా అడుగేస్తావో దేవుని వైపు, దేవుని ఫలం కూడా నిదానమే అవుతుంది. త్వరగా దిగిరా, తొందరగా రా, తొందరగా రా అని పిలుస్తున్నాడండి. అప్పుడు అంటున్నాడు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చాలా ఏమండి, ఇక్కడ జన సమూహం ఉంటే వాళ్ళ ఇళ్ళలో ఎవరికి వెళ్ళాల, వాళ్ళ ఇంటికి ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఈ జక్కయ్య దగ్గరకే రావాలనుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మనం పరిశుద్ధంగా ఉన్నామా పరిశుద్ధంగా లేమా అని చూడడు, హృదయ వాంఛను చూస్తాడు. చూసి ముందు ఇంటికి వెళ్తాడు, ముందు హృదయంలోకి వస్తాడు, హృదయం అని ఇంట్లోకి వస్తాడు. వచ్చి ఆయన అడుగు పెట్టంగానే ఇక మనకు అనిపించిద్దండి, ఆటోమేటిక్గా ఒప్పుకోవాలనిపించేస్తుంది. ఆటోమేటిక్గా ఇక నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు అపవిత్రుడివి, పలానా చెడ్డదానివి, చెడ్డవాడు ఆయన అనవసరంలా. ఇక్కడ మనం చదువుకుంటా వెళ్తే 6వ వచనం చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. మొత్తానికి యేసయ్యని చేర్చుకున్నారు. 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళానని చాలా సనుగుకొనిరి. ఇంతకీ ఇతనికి ఏం పేరు పెట్టింది సమాజం? పాపి. యేసయ్యకు తెలియదా? తెలుసు. ₹1 వసూలు చేసే కాడ ₹4 వసూలు చేస్తాడు. ఏమండి, దొంగ లెక్కలు, లంచాలు. సుంకరులను ఆ దినాలలో యూదులు లేక ఇశ్రాయేలులు పాపులుగా ఎంచేవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యంగా ఏదో ఒకటి దోచుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అలాంటి దుర్మార్గమైన పనులు చేస్తారు. ఇంకా చెప్పాలంటే చెప్పకూడదు కానీ, స్త్రీల మీద అఘాయిత్యాలు కూడా చేస్తారు. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. అలాంటి పాపి జనాలందరూ ఏమని అనుకుంటున్నారంటే, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంటున్నారంటే, ఇతను పాపి కదా, ఈయన పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా, ఇతనేంది పాపింటికి వెళ్తున్నాడు. చూడండి, జక్కయ్య పరిశుద్ధంగా మారిన తర్వాత యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, మారక ముందే యేసయ్య ఇంటికి వెళ్ళాడు. పాయింట్ పట్టుకోండి. ఎందుకు వెళ్ళాడంటే మార్చటానికి. యేసయ్య వస్తే కానీ, మనలోకి వస్తే కానీ మనలో చెడంతా బయటికి రాదు. దేవునికి స్తోత్రం కలుగునక. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు అని మనం బాం. కానీ యేసయ్య పోతాడు, ఎందుకంటే మార్చటానికి. మనం కూడా యేసయ్య బాటలోనే నడవాలి. ఓ పాస్టర్ గారు అన్నాడు, టీవీ ఉన్న ఇంటికి నేను అడుగు కూడా పెట్టను అన్నాడు. ఏమున్న ఇంటికి? ఏ ఇంట్లో టీవీ ఉంటుందో ఆ ఇంట్లో నేను చనిపోయాడు ఆయన. గుంటూరు దావీద్ గారని చాలా బుక్స్ రాశారు. ఏసన్న గారితోటి దైవజనుడు ఆయన. బాగా నిష్టగా ఉంటాడు. రోగాలు వస్తే బిళ్ళలు మింగరు. ఏసన్న గారు కూడా ఒకప్పుడు అదే రూట్లో ఉన్నాడు. అయితే ఆయన అంటాడు, టీవీ ఉన్న ఇంటికి నేను అడుగు పెట్టనన్నాడు. నేను ఒకరోజు సేవకుల కూటానికి వెళ్తే ఆ మాట నేను విన్నా. మరి యేసయ్య పాపింటికే వెళ్ళాడు కదా, పాపింటికే వెళ్ళాడు కదా, యేసయ్యను బట్టి మనం నడుచుకోవాలి. ఎందుకు వెళ్ళాలి పాపింటికి? పాపిని మార్చటానికి వెళ్ళాలి. అలాగంటుకుంటే నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడండి. దేవుడు పరీక్ష పెట్టి చూస్తే నాలో లోపాలు కనబడవచ్చు, అందరిలో లోపాలు
కనబడొచ్చు. నీతిమంతుడు లేడండి, ఒక్కడు కూడా లేడు. కాకపోతే మనం నీతిమంతులు ఎట్లా అవుతామంటే, యేసు ప్రభునందు మనం ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు షార్ట్ కట్లో నీతిమంతులు అయిపోతారు. కాబట్టి జనమందరేమో జక్కయ్య పాపి 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 అంటున్నారు. యేసయ్య ఈ జన సమూహాన్ని, ఆయనను వెంబడించే వాళ్ళని వదిలేసి ఈయన ఇంటికి పోయాడు. ఇప్పుడు ఏమని జరిగిందో చూడండి. అక్కడ 8వ వచనంలోనికి రండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో. ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత అతనిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. అదే నేను మొదట చెప్పింది. పాపిగానే ఉంటాం, పాపిగా ఉన్న హృదయంలోనికి యేసయ్య వస్తాడు. ఆయన అడుగు పెట్టగానే ఆటోమేటిక్గా మనం ఒప్పుకోవాలనిపించేసింది. ఏమనిపించిద్దమ్మా? ఇక్కడికి మళ్ళీ వద్దాం. ఇదే లూకా సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. పేతురు గారు ఎలా ఒప్పుకుంటాడో చూడండి ఒకసారి. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాడు. యేసయ్య పేతురు దోణిలోనికి రాబట్టి, ఆ విస్తారమైన చేపలు పడబట్టి, ఇదంతా చూసి పేతురు, నేను పాపిని, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోయా, నేను పాపినని ఒప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. యేసయ్య వచ్చింది విడిచిపెట్టిపోవటానికి కాదు, పాపిని మార్చి పాపిని నీతిమంతునిగా చేసి నిత్యము నిలిచి ఉండటానికి ఆయన మన దగ్గరకి వచ్చాడు. అక్కడికి వెళ్ళండి. లూకా సువార్త 19వ అధ్యాయంలో 8వ వచనములో జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో. యేసయ్య అన్న, నువ్వు ఇట్లా దౌర్జన్యంగా వసూలు చేసావు అబ్బా, ఇది మంచి పని కాదు, అది పాపం అని చెప్పాడా? చెప్పకుండానే ఒప్పేసుకున్నాడు. ఆస్తిలో సగం బేదలకు ఇస్తాడంట. రెండో మాట, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనిని తీసుకునేడు అతనికి 4 అంతలు, ₹1 తీసుకుంటే 4 రూపాయలంతా మరలా చెల్లిస్తాను. ఇది నిజమైన మారు మనసు. ఏంటమ్మది? నిజమైన మారు మనసు. భక్తిహీనుడంట అప్పు చేసి అప్పు తీర్చడంట. భక్తిపరుడు తల తాకట్టు పెట్టైన అప్పు తీరుస్తాడు. గమనించండి, మారు మనసు పొందిన వ్యక్తి ఇక మిగిలించుకోవటానికి, పోగేసుకుంటానికి ఇష్టపడడు. అతడు న్యాయంగా బ్రతకటం కోసం, పరిశుద్ధంగా బ్రతకటం కోసం, యేసయ్యకు మంచి నిజమైన సాక్షిగా బ్రతకటం కోసం విడిచిపెడతాడు. దౌర్జన్యంగా తీసుకొని రెట్టింపు కట్టేసేస్తాడు. అది నిజమైన మారు మనసు. తప్పిదమ్ములు దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరాన్ని మనం ఒప్పుకుంటాము కానీ విడిచిపెట్టాం. అక్కడే మనం ఫలించలేకపోతున్నాం. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. జక్కయ్య ఒప్పుకున్నాడు, అయ్యా, నా ఆస్తుల సగం బేదలకు. ఎందుకంటే సంపాదించిందంతా అన్యాయమైన సంపాదన. రెండవది,
నేను ఎవరి దగ్గరైనా దౌర్జన్యంగా తీసుకుంటే 4 అన్యాయంగా తీసుకుంటే 4 చెల్లించేస్తాను. చూడండి, ఇది ఒప్పుకోవటం, విడిచిపెట్టటం. ఒప్పుకోవటం, మనం ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టలేకపోతాం. అది మారు మనసు లక్షణం కానీ కాదు. కనుకనే మనం ఇంకా ఆత్మీయ జీవితంలో పురెక్కట్లా, అభివృద్ధి చెందటల్లా. ఆశ ఉన్నది, కానీ ఆశ నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో నెరవేరాలంటే నువ్వు వదులుకోవాలి, చెల్లించాల్సినవి చెల్లించాల్సి. నాకు తెలిసిన ఒక బ్రదరు మోహన్ రావు అని పెద్దోడు అంటారు. ఆ బ్రదర్ ఇప్పుడు నాగండ్లలో చేస్తున్నాడు, తండ్రి సన్నిధి తరపునే చేస్తున్నాడు. ఆ బ్రదరు రక్షణ పొందక మునుపు ఒక ఇంట్లో గడ్డపార దొంగతనం చేశాడు. అతనే సాక్ష్యం చెప్పాడు. వాళ్ళందరూ గడ్డపార పోయింది అనుకున్నారు, వదిలేసుకున్నారు, అయిపోయింది. అది మర్చిపోయారు ఆ సంగతి. కొన్ని రోజుల తర్వాత ప్రభు పట్టుకున్నాడు, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షించబడ్డాడు. ప్రభు వాక్యం వినగా పొరుగు వారి దానిని దేనిని ఆశించకూడదన్న వాక్యం పట్టుకొని దొంగతనం చేసి దాచిపెట్టుకున్న గడ్డపారను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి, అమ్మా ఇదిగో మీ గడ్డపార, నేనే దొంగతనం చేశాను, ఇది మీదమ్మా తీసుకోండి అని ఇచ్చాడట. అది మారు మనసు అంటే. కాబట్టి ఒప్పుకోవటమే కాదండి, విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, 9వ వచనం. అందుకు యేసు అన్నాడు. అందుకు అన్నాడంటే పైన ఏదో ఒకటి జరిగింది. ఆ జరిగిన దాన్ని బట్టి పైన ఏం జరిగిందంటే, ఆస్తిలో సగం పేదలకు ఇస్తారన్నాడు. ఎవరి దగ్గర అయినా అన్యాయంగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్పగల. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ. ఏమండి, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మనం అబ్రహాము కుమార్తెలం అవుతాం. ఒప్పుకొని విడిచిపెట్టిన రోజే, నేడే మన ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు దాకా రానే, నీ హృదయానికి రక్షణ రావాలన్నా, నీ ఇంటికి రక్షణ రావాలన్నా ఒప్పుకోవాలి. రెండవది విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా మనకు రక్షణ రానే రాదు. కొన్ని పైకి చెప్పుకొని విడిచిపెట్టే ఉండొచ్చు, కొన్ని పైకి చెప్పలేక విడిచిపెట్టే ఉండొచ్చు. సైలెంట్గానైనా వాటిని మనం వదులుకొని ఇక వెలుగులో నడవాలి. చీకట్లో నుంచి బయటకు వచ్చి మన వెలుగులో, కొన్ని చెప్పుకోదగినవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి, హృదయ రహస్యాలు ఉంటాయి, హృదయ రహస్యాలు కాని ఉంటాయి. ఏమండి, దేవుని ఎదుట ఒప్పుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎప్పుడైతే అలా ఒప్పుకొని మనం విడిచిపెడతామో, విడిచిపెట్టిన రోజే నిజమైన రక్షణ నీకు వస్తుంది. ఆ రక్షణ వచ్చిన రోజున ఏ దెయ్యం నీ జోలికి రాలేదు, ఏ శక్తి నీ జోలికి రాలేదు, ఏ శత్రువు, ఏ మనిషి, ఏ పగస్తుడు ఇక నీ మీద ద్వేషాన్ని పెట్టుకోలేడు. అప్పటిదాకా నువ్వు ఎవరికి ఏ అన్యాయం చేయకపోయినా అపార్థాలు చేసుకుంటారు, నీ మీద పగ పెంచుకుంటారు, దూషిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా మనం చీకట్లోనే ఉన్నాం. చీకటి మనలను వెంబడిస్తుంది. చీకటి శపితమైనది. చీకటి నిందలకు గురి చేస్తుంది, అవమానాలకు గురి చేస్తుంది. ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో ఆ చీకటి అప్పుడు పారిపోతుంది. అది ఎట్లా ఉంటుందంటే, మన దేహంలో నుంచి ఏదో ఒక భారం దిగిపోయినట్టు ఉంటుంది. ఇక మనశ్శాంతి ఉంటుంది, ఇక నెమ్మది ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెట్టనంత సేపు అది నీలోనే, నీ గుండెల్లోనే, నీ అంతరంగంలోనే తాండవమాడుతూ ఉంటుంది. అందుకని నేను ప్రతి ఆదివారం చెప్తాను, మొదటి యోహాను పత్రిక
మొదటి అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలా ఇక సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఒప్పుకుంటే, అంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, రెండూ జరగాలి. ఆ రెండూ జరిగినప్పుడు సమస్త దుర్నీతి నుంచి మనకు పవిత్రత లభిస్తుంది. ఇక చీకటి ఇక ఏది మనలో చోటు చేసుకొని నిలవలేదు. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరితో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నా కుమారి, నా కుమారుడా, నీవు విడిచిపెట్టకపోయినా నేను నీలోకి వచ్చా, నీ హృదయం అనే ఇంటిలోకి వచ్చా. అయితే ఆనాడు జక్కయ్య విడిచిపెట్టినట్టు ఈనాడు నువ్వు విడిచిపెడితే సమస్త దుర్నీతి నుంచి నిన్ను పవిత్రపరుస్తాను. అప్పుడే నీకు నిజమైన రక్షణ నీ ఇంటికి వస్తుంది అని దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనైనా పూర్తిగా మారు మనసుకు పొందకపోతే, ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే నాకు కూడా నిజమైన రక్షణ వచ్చినట్టు కానీ కాదు. మనం చనిపోవాలి, బ్రతకాలి. ఏం చేయాలి చెప్పండి అమ్మా? చనిపోవాలి. చనిపోవటం అంటే ఎట్లా? ఆత్మీయంగా. ఎలామ్మా చెప్పండి? రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా, బాప్తిస్మం అంటే మరణం, జన్మ, మరణించటం, జన్మించటం. నీటిలో ముంచినప్పుడు మరణించటం అంటే పాత స్వభావం, మనలో ఉన్న పాపాలన్నీ సమాధి చేయబడటం. లేపినప్పుడు క్రొత్తగా జన్మించటం. లేపినప్పుడు క్రొత్తగా అంటే బాప్తిస్మం అనేది ఒక కోణం మరణం, రెండవ కోణం జన్మ. మరణం, జన్మ రెండూ జరగాలి. ఇది అర్థమైతేనే మనం బాప్తిస్మం తీసుకోవాలి. ఇది అర్థం కాకుండా బాప్తిస్మం తీసుకుంటే లోక సంబంధమైన మనుషులాగానే సేమ్ డిటో ఉంటాం. ఇప్పుడు ఇది అర్థమై నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నీకేం గుర్తుకు వస్తుందంటే, నేను బాప్తిస్మం తీసుకున్నాను, పాప జీవితాన్ని సమాధి చేశాను, మళ్ళీ దానిలో నేను జీవించకూడదు. చచ్చిపోయిన శవం పనిచేసిద్దా? ఇంకా పనిచేయదు. అది ఉన్నకాడినుంచి కుళ్ళిపోతుంది, దుర్వాసన వస్తుంది. కానీ ఇక దేనికి? ఇప్పుడు పాత జీవితాన్ని మనం పనిచేయకూడదు, ఇక చంపేసేసేయాలి. అందుకని పౌలు అంటే, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తాను. నువ్వు మాట్లాడితే యేసయ్య మాట్లాడినట్టు ఉండాలా, చూస్తే యేసయ్య చూసినట్టు ఉండాలా, నడిస్తే యేసయ్య నడిచినట్టు ఉండాలా, కూసుంటే యేసయ్య కూసున్నట్టు ఉండాలా. నీ ప్రవర్తన అంతా అందులోనూ యేసయ్య కనపడాల. అది నిజమైన బాప్తిసం, నిజమైన జన్మ, నిజమైన భక్తి అని గమనించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును. నీ క్రియలను బట్టి నిన్ను చెప్పొచ్చు. ఇప్పుడు పల్లేరుగాయ చెట్టుకి పొరపాటును కూడా ద్రాక్ష కాయలు కాయవు, ద్రాక్ష చెట్టుకి పొరపాటున పల్లేరు కాయలు కాయ. ద్రాక్ష చెట్టు అని చెప్పుకుంటూ పల్లేరుగాయలు చూపిస్తే ఎట్లా? నేను రక్షణ పొందానని లోక సంబంధమైన చూపిస్తే ఎట్లా? లేదు, నువ్వు ద్రాక్ష చెట్టుగా మారినప్పుడు ద్రాక్ష కాయలే కనపడాలి. నీ పనులు మంచిగానే, నీ క్రియలు మంచిగానే, నీ మాటలు మంచిగానే, పవిత్రంగానే ఉండాలి. అప్పుడు నీ ఇంటికి రక్షణ వచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలుగును. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే. అసలు అన్నాడుగేని జక్కయ్య పంచలా ఇంకా
తన ఆస్తి సగం ఇచ్చేసేయలేదు. ఒక వంతు తీసుకుంటే 4 వంతులు ఇంకా మాట అన్నాడంతే. వెంటనే అన్నాడు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి. ఇంకా పంచలేదు, ఆస్తిలో సగం ఇవ్వలేదు. అన్నాడు, నోటి నుంచి వచ్చిందో లేదో దేవుడు, నేడే ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అంటే నువ్వు ఒప్పుకోవటంలో, విడిచిపెట్టడంతోటే నీకు రక్షణ వచ్చింది. ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా నేను రక్షణ పొందానంటే అది పేరుకే. అదేదో మైసూర్ బాండ్ అంటారు చూశారు. మైసూర్ బాండ్ అని పేరే కానీ దాంట్లో మైసూర్ ఉంటుందా? నేను విశ్వాసినని పేరు కానీ విశ్వాసం ఉండదు, రక్షించబడ్డానని పేరే కానీ రక్షణ ఉండదు ప్రియులారా. కనుక బైబిల్ ఏం చెప్తుంది? దాన్ని చదవండి, గ్రహించండి, ఆ ప్రకారంగా జీవించండి. అప్పుడు నీకు ఫలితం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయములో నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి అని అంటే మనం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అది జరిగిన రోజున దేవుడు వెంటనే వాగ్దానం చేస్తాడు. నా ఇంటికైనా, మీ ఇంటికైనా, ఎవరింటికైనా. అయితే అది జరిగిందా లేదనేది నా అంతరాత్మకు నా గురించి నాకు తెలుసు, నీ అంతరాత్మకు నీ గురించి నీకు తెలుసు. అది తెలిసిన సమయాన నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను ఇంకా ఒప్పుకుంటున్నాను కానీ విడిచిపెట్టట్లేదని నీకు అంతరాత్మ చెప్పినప్పుడు నువ్వు ప్రభుతో చెప్పి ఒక తీర్మానం చేసుకొని, ఇప్పుడు ఒప్పుకొని విడిచిపెడతాను. అది కూడా నువ్వు విడిచిపెడతావో లేకపోతే ఈ సమయంలో అట్లా విడిచిపెడతానని ఒప్పుకొని తర్వాత యథాప్రకారంగా జీవిస్తావు కూడా యేసయ్యకు తెలుసు. జక్కయ్య సంగతి యేసయ్యకు తెలిసే వెంటనే రక్షణ ఇచ్చాడు. తర్వాత మాట ఇచ్చి తర్వాత మాట తప్పుతాడని యేసయ్యకు తెలిస్తే అనేవాడు కానీ రక్షణ వచ్చింది అనే మాట అనేవాడు కాదు. తప్పకుండా ఆస్తి చెల్లిస్తాడు, తప్పకుండా 4 అంతలు తిరిగి ఇస్తాడు అని భవిష్యత్తును చూస్తాడు దేవుడు ముందు. చూసి ఆ మాట పలికాడు. మనలాగా అప్పటికప్పుడు అర్థమయ్యే మనిషి కాదు యేసయ్య. ఓ సంవత్సరం తర్వాత మనం ఎలా మారతామో, 2 సంవత్సరాల తర్వాత ఎలా జీవిస్తాం మొత్తం యేసయ్యకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగు. రెబెకమ్మ గర్భవతి అయింది. కమల పిల్లలు ఉంటారు కడుపులో. ఎవరు భార్య రెబెకా? అమ్మా చెప్పండి రా, ఎవరు భార్య? ఇస్సాకు భార్య. గర్భం వచ్చింది, కమల పిల్లలు. దేవుడు అంటాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అంటాడు. పుట్టలా, ఇంకా గర్భంలోనే పొట్టలోనే ఉన్నారు. పుట్టక మునిపే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అన్నాడు. అదే న్యాయం. వాళ్ళు పుట్టలేదు, జీవించలేదు, ఎవరిది తప్పో తెలియదు, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలియకముందే దేవుడు తీర్పిచ్చాడంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఎవరు ఎలా మారతాడో దేవుడు భవిష్యత్తు చూసే చెప్పాడు ఆ మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్లానే మనం ఒప్పుకొని విడిచిపెట్టిన వారమా లేదా ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళమా అని భవిష్యత్తు దేవుడు చూస్తాడు. అయ్యా నాకు ఫలానా వరం అయ్యా, ఫలానా వరం అయ్యా అని అడుగుతాను. దాన్ని బట్టి తగిన వారంగా జీవిస్తే ఇస్తాడు. అడుగుతాం, ఆశపడుతున్నాం, కానీ తగినట్టుగా జీవించకపోతే ఆయన ఇవ్వనే. దానికి తగిన వాళ్ళంగా జీవించడు ఇతడు. అకుల అడుగుతున్నాడు కానీ దానికి తగ్గట్టుగా జీవించడు భవిష్యత్తులని యేసయ్యకు తెలిస్తే నాకు ఆ వరం ఇవ్వడు. ఇతడు అన్నాడు భవిష్యత్తులో కూడా అట్టానే బతుకుతాడు, నమ్మకమైన వ్యక్తే అని తెలుసుకున్నాడు అనుకో, ఆయన వరం కాదు ఏదైనా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అబ్రహాం గురించి ముందుగానే తెలుసుకున్నాడు, భవిష్యత్తును చూసి పిలిచాడు. అబ్రహాము విగ్రహాలు అమ్ముకొని బ్రతికేవాడైనా అతను భవిష్యత్తును చూసి పిలుచుకున్నాడు. తన పిల్లల్ని ఎట్లా పెంచుతాడో కూడా భవిష్యత్తును చూసి సాక్ష్యం చెబుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పిల్లల్ని మనం ఎట్లా పెంచుతున్నామో యేసయ్యకు తెలుసు, పెంచబోతున్నామో యేసయ్యకు తెలుసు.
అబ్రహాం ఎట్లా పెంచుతాడో యేసయ్యకి తెలుసు. ఆ ఒక్క మాట చదువు, నేను ముగిస్తాను. ఆది కాండంలోనికి రండి. ఆది కాండము 18వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 18వ అధ్యాయము 18 18 19 చదవండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, ఈ మాట వినండి, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతని, అది చూసావా, తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయాలు జరిగించేటట్టు దేవుని మార్గం గైకొనుటకు అతడు వారికి ఏం చేస్తాడంటమ్మా, ఆజ్ఞాపించుతాడంట. అబ్బాయి, ఆజ్ఞ అంటే ఏందనుకుంటున్నా? ఖచ్చితంగా మీరు దేవుడు యేసయ్యనే నమ్మాలి. ఇంక ఎటు తిరగకూడదు, బూతులు మాట్లాడకూడదు, దేవుని మార్గంలోనే ఉండాలా, ప్రభువు నమ్మినట్టుగానే మనం జీవించాలా, మాదిరిగా జీవించాలని ఆజ్ఞాపిస్తాడంట తన పిల్లలకి, తన ఇంటి వారికి. అది అబ్రహాము ఆజ్ఞాపించక మునిపే దేవుడు భవిష్యత్తును చూసి చెబుతున్నాడు సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొన్న కారంపూడిలో మా అల్లుడు ఆత్మీయ పుట్టినరోజుకి వెళ్ళానని చెప్పాను కదా. అప్పుడు ఒక సంఘటన జరిగింది. సంతోషను అక్కడ స్థానిక పాస్టర్ గారు తమ్ముడు కొడుకు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే సంతోష్ కొట్టాడు ఆ పిల్లోడిని, ఆ పిల్లోడు సంతోష్ని కొట్టాడు. మొత్తానికి ఇద్దరు ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే పోయారు, తీసాం. కూటం అంతా అయిపోయింది. పాస్టర్ గారి పేరు సైమన్, పాస్టర్ గారు సైమన్ అంటారు. ఆ పిల్లోడు చిన్న అబ్బాయి, అప్పటికే ఫ్యాట్ బాగా కొడుతున్నాడు అబ్బాయి, ఇంత ఉంటాడు అంతే. పాస్టర్ గారి కొడుకు పాస్టర్ గారితో అదే సంతోష్ని కొట్టిన ఆ బిడ్డ కూడా చిన్న బిడ్డ, ఇంత బిడ్డను తీసుకొని వచ్చి, అరే సంతోష్కి చేతులు కట్టుకొని సారీ అని చెప్పు, నువ్వు సంతోష్ను కొట్టావు కదా, తప్పు కదా, చేతులు కట్టుకో, చేతులు కట్టుకొని సంతోష్ని సారీ అని అడుగు అంటే వాడు ఆ పిల్లోడు లేదు, చేతులు కట్టుకొని సారీ ఇంక కొట్టను అంటున్నాడు. పాస్టర్ గారు కొడుకు చెప్పేస్తున్నాడు ఆ పిల్లోడి చేత. నాకు ఎంత సంతోషం వేసిందోనండి. ఆ వయసులో అట్ట కొట్టకూడదు, తప్పు, సారీ చెప్పని సారీ చెప్పిస్తున్నాడే, నిజంగా పాస్టర్ గారు కొడుకు అనిపించాడు అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలుగు. వాస్తవంగా కొట్టింది మన సంతోషే, మన సంతోషే కొట్టాడు. ఆ పిల్లోడు అట్ట సారీ చెప్పేస్తుంటే వాడు చేతులు కొట్టు, సారీ ఇంకెప్పుడు నిన్ను నాతోటేమో నన్నే కొట్టాడు అంకులు మీ అబ్బాయిని, ఈ పిల్లోడు ఏడుతుండే. వాళ్ళన్నకు భయపడి ఈ పిల్లోడే సారీ చెబుతున్నాడు. నాకైతే ఇట్లాంటి పిల్లలు కావాలనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం పిల్లలను కనటం గొప్ప కాదు, చూసి మురిసిపోవటం గొప్ప కాదు. వాళ్ళని భక్తి జీవితంలో దేవుని మార్గంలో నడిపించడానికి వాళ్ళకి ఆజ్ఞాపించాలి. బెత్యం తీసుకొని కొట్టైనా సరే దేవుని మార్గంలో నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎందుకు చెప్పానంటే, అకులా పాస్టర్ ఇంకొక సంవత్సరం తర్వాత ఎట్లా ఉంటాడో దేవుడికి తెలుసు. 10 సంవత్సరాల తర్వాత ఎట్లాంటి భక్తి చేస్తాడో, పడిపోతాడో భక్తిలో కొనసాగుతాడో దేవుడికి తెలుసు. అట్లనే మీ అందరి గురించి కూడా దేవునికి తెలుసు. దాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. జక్కయ్య గురించి తెలుసు కనుకనే నేడే రక్షణ, ఏదో గబకన మాట ఇచ్చాలనేవాడు కాదు దేవుడు. భవిష్యత్తును చూసే నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇది మనం ఇప్పుడు చివరిలో తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, నేను ఇప్పుడు మంచిగా ఉన్నాను, రేపు ఎట్ట మారతానో నాకు తెలియదు. నాలో
తలంపుల ఆలోచనలు పుట్టక మునిపే అవి దేవునికి తెలుసు అన్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. మరి నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? నా ప్రభువా, నేను ఇప్పుడు మంచిగానే ఉన్నాను, రేపు ఎలా మారుతాను, ఒక వారం తర్వాత ఎలా మారుతాను, ఒక నెల తర్వాత ఎలా మారుతాను, ఒక సంవత్సరం తర్వాత ఎలా మారుతానో నాకైతే తెలియదు. నేనైతే మంచిగా ఉండాలని ఆశిస్తున్నానయ్యా. సాతాను నన్ను మోసం చేయనీయకుండా, నా బుద్ధి చెడకుండా నీవే నేను బ్రతికినంత కాలం నీ చిత్తానుసారంగా నన్ను నడిపించని మనం ప్రార్థన చేయాలి. నేను నిలబడతాను, నేను పరిశుద్ధంగా ఉంటాను అన్నావంటే నువ్వు మోసపోయినట్టే. మనకై మనం ఎప్పటికీ పరిశుద్ధంగా ఉండలేం. ప్రతిరోజు నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దానినే దీనుడు అంటారు. అలాంటి వాళ్ళని ఏమంటారమ్మా? దీనులు. దీనులు చేసే పనులు ఏంటో చెబుతాను వినండి. దీనుడు ఎప్పుడు తన గురించి తను గొప్ప అని చెప్పుకోడు. దీనుడు ఎప్పుడు తన గురించి గొప్పగా చెప్పుకోడు. నాదేముంది అంత దేవుందయ్యా అంటారు అంతే. నిజమైన దీనులైన విశ్వాసులు ఒకటి, వాళ్ళ గురించి గొప్ప ఎప్పుడు చెప్పుకోరు. రెండో పాయింట్, దీనులు చేసే పని ఏంటంటే ప్రతిరోజు దేవుని కృప మీదే ఆధారపడతారు. ఎవరి మీదమ్మా? దేవుని కృప మీదే ఆధారపడతారు. నేను నిలబడగలను, నేను చేయగలను ఎప్పుడు అనుకోరు. నేనెప్పుడు బలహీనుణ్ణే, నన్ను బలపరిచేది దేవుడని దేవుని కృప మీదనే ఆధారపడతారు. మూడవది, దీనులు చేసే పని ఏంటంటే ఇతరులను తక్కువ చేసి మాట్లాడరు. ఇతరులను తక్కువ చూపు చూడరు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడరు. అయ్యా, నాకంటే నువ్వే బాగా పాడతావు, నాకంటే నువ్వే బాగా వాక్యం చదువుతావు అని ఇతరులను సన్మానిస్తారు, ఇతరులను గౌరవిస్తారు. ఇలాంటి మనసు, ఇలాంటి దీనత్వం ఉన్న రోజున ఎప్పటికప్పుడు దేవుడు తన భుజం మీద మనల్ని ఆనుకుంటాడు. ఇక మనం దేవుని మీద ఆనుకునేటప్పుడు ఆయన ఇట్లా సపోర్ట్గా ఉంటాడు. అర్థమైందా? నేను నిలబడతానంటే మోసపోయామే, తేడా పడ్డామే. ప్రతిరోజు నువ్వు లేవగానే ప్రభువా, నీ కృప నాకు అవసరం, నీ కృప నాకు కావాలి, నీవు నాకు తోడుగా ఉండాలి, నువ్వే నాకు ఆధారంగా ఉండాలి, నాకు నేనుగా ఏమి చేయలేను, నీ వల్లనే నేను ఏదైనా చేయగలను. పౌలు భక్తుడు ఏమన్నాడు? నన్ను బలపరుచు వాని యందే సమస్తమును చేయగలను. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తమును చేయగలను అన్నాడంటే బలపరచకపోతే పౌలు కూడా ఏమీ చెయ్యలేడని అర్థం. కనుకమ్మ, ఆదిమమ్మ గారు కూటం పెట్టుకోవటం ద్వారా మనం నేర్చుకున్న సత్యం ఏమిటంటే బాప్తీసం పొందాలి, రక్షణ పొందాలి ముఖ్యంగా. అయితే అది పేరుకు బాప్తీసంగా రక్షణగా ఉండకూడదు. ఒప్పుకొని విడిచిపెట్టిన రోజుని అప్పుడే ఆ క్షణమే మనకి రక్షణ వస్తుంది. అలా కాకుండా పేరుకు మనం రక్షణ పొందినట్టుగా ఉంటే నిజమైన రక్షణ మనకి రాదు. రాకడొచ్చిందనుకో, మన చేతిలో బైబిల్ ఉంటుంది, మనం ఏడే ఉంటాం. ఏది? నిజమైన రక్షణ మనకు లేకపోతే. నిజమైన రక్షణ వచ్చిందనుకో, ఈ బైబిల్ అట్టబడిపోయిద్ది, ఈ మైకు మాయమైపోయి కనపడమిక. శరీర లోక సంబంధమైన ఆడబడిపోతాయి. మన శరీరం మహిమ శరీరంగా మార్చబడి ర్యాకిడు దూసుకెళ్ళినట్టుగా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరు నిజంగా రక్షణ పొందినవారు. నిజంగా రక్షణ పొందిన వారు ఏం చేస్తారంటే, ఇదేంది ఇక్కడ కూర్చున్న అక్షయ్ ఏది కానరాట్లేదు, ఏడి ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారు ఏమైపోయాడు? ఇంకంత అయోమయం. బస్సు వెళ్తుంది అనుకో, ఆ బస్సులో ఒకళ్ళు ఇద్దరు కనపడరు. మందిరంలో ఉన్నాను, ఆ మందిరంలో 10 మందో 20 మందో మాయమైపోయినట్టుగా ఉంటారు. అందుకని పొలంలో ఇద్దరు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడ్డారు, ఇద్దరు తిరుగలు విసురుచుండగా ఒకరు ఎత్తబడతారు, ఇద్దరు మంచం మీద పరుండి ఉండగా ఒకళ్ళు ఎత్తబడతారు. ఆ ఎత్తబడే గుంపులో ఉండాలంటే నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి.
నీ వెనకమాల ఏ ఆస్తి లేకపోయినా చాలు, నీ ఆస్తి యేసయ్య ఒక్కడుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును. దైవజనులు షాలేం రాజు గారు నాకు పరిచయమైన కొత్తలో రాత్రంతా ఆటోకి వెళ్ళేవాడు. ఆటో అంటే నడపడానికి కాదు, జనాన్ని ఎక్కియటానికి. 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు తెల్లారినాక. ఎంత ఇచ్చేవాళ్ళు? ఆ 20 రూపాయలు అప్పుడు గుర్రపాక, ఒక 25 మందో 30 మందో ఉంటారేమో, గుర్రపాక. ఆ 25 మంది 30 మంది అంతకుముందు సంగతి చెప్తున్నా. ఆ 20 రూపాయలు పార్సిల్ అన్నం గట్టకెళ్ళి భార్యకి ఇచ్చి, పిల్లలు నువ్వు తినన్నామని చెప్పి ఒంగోలు బిజ్జి దగ్గరికి వెళ్ళి ఆ బిజ్జి కిందకి వెళ్ళి ఏడ్చుకునేవాడు. నా పరిస్థితి ఏంది ప్రభా, నా పరిస్థితి ఏంది ప్రభా అని. ఈ రోజున వేల మందికి అన్నం పెడుతున్నాడు. కొట్టండి సభలో దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. పార్సిల్ గట్టుకెళ్ళి భార్య బిడ్డలకి ఇచ్చి ఇతను ఆకలితో నకనకలాడుతా ఒంగోలు బిజ్జి కింద రాళ్ళ రప్పల్లో నా పరిస్థితి ఏందయ్యా, నా గతి ఏందయ్యా అని అడిగిన దైవజనులు వేల మందికి అన్నం పెడుతున్నాడు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, దేవుడు ఆశీర్వదిస్తే అట్లా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు రక్షణ ఇస్తే అలా ఉంటుంది. అంటే అందరూ అంతగా దీవించబడతారని కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు దీవిస్తాడు, వాడుకుంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. కాబట్టి ప్రియులారా, మారితే నువ్వు నిజంగా మారు. అప్పుడు దేవుని ఫలితాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు, అనుభవిస్తావు. మార్పు చెందకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగానే ఉండిపోతావు. నేనైనంతే, మీరైనంతే, ఎవరమైనా అంతే. కాబట్టి మనము పూర్తిగా మారిన రోజున, ఒప్పుకొని విడిచిపెట్టిన రోజున, అప్పుడు మనకు నిజమైన రక్షణ. అప్పుడు గుండెల మీద చెయ్యేసుకొని ధైర్యంగా నిద్రపోవచ్చు. ఇక ఎప్పుడు రాకడొచ్చినా మనం ఎత్తబడవచ్చు. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మటుకు నీకు ఇక అనుమానమే ఉంటుంది. నేను పరలోకానికి ఎత్తబడతానా లేదా అనే అనుమానంగానే ఉంటుంది. దయచేసి మనమందరం ఒక తీర్మానం చేసుకున్నాం. తలలు వచ్చాం, ఎవరికి వారే వ్యక్తిగతంగా, ఎవరికి వారే వ్యక్తిగతంగా రక్షణ గురించి ప్రార్థించండి. అదే మేము ఎప్పుడు రక్షణ పొందాంగా అనుకోకండి. నిజమైన రక్షణ కొరకు ప్రార్థించండి. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని జక్కయ్య గురించి చెప్పినట్టు, ఈరోజు నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే దాన్ని బట్టి దేవుడు వాగ్దానం పలుకుతాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, నీ ఇంటికి రక్షణ వస్తుంది, నీ వంటికి రక్షణ వస్తుంది. నిజమైన ఆశ నీకుంటే నువ్వు యేసయ్య కోసమే వస్తావు, యేసయ్య కోసమే బ్రతుకుతావు. కన్నీరు కార్చి నిజమైన రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయి సోదరి సోదరుడు. రక్షణ అంటే అంత తేలిగ్గా రాదు. ఆషామాషా భక్తి చేయకూడదు. ఆదిమమ్మ కుటుంబ ప్రార్థన ద్వారా నిజమైన రక్షణ అంటే ఏమిటో పరిశుద్ధాత్మదేవుడు నాతో, మీతో, మనందరితో మాట్లాడాడు. సోదరి సోదరుడా, మారావని భ్రమపడుతున్నావా? మారాల్సింది చాలా ఉంది. మారామనుకుంటుంది, కంటి కూడా కనపడతలేదు. ఏదో పైకి కొన్ని మానుకున్నావేమో, అంతరంగంలో విడిచిపెట్టలేదేమో. దేవుని మాటకు లోబడు. రాకడ సమయం సమీపిస్తుంది. ప్రాణం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు, ప్రాణం ఉండగానే నిజమైన రక్షణ పొందు.
నిజమైన మారు మనసు పొందు, నిజమైన మారు మనసు పొందు. ఇప్పుడు అడుగుతున్నావు కదూ, ఇప్పుడు ఒప్పుకుంటున్నావు కదూ, ఇప్పుడు విడిచిపెడతానంటున్నావు కదూ. అయితే భవిష్యత్తును చూస్తాడు. ఈ క్షణాన్నే కాదు దేవుడు చూసేది. ఇప్పుడు నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావు అని మాట ఇచ్చి తర్వాత పోయి తప్పుతావో లేకపోతే నిలబడతావో దేవుడికి తెలుసు. నేను అనుకుంటా, ఒప్పుకున్నారులే, విడిచిపెడతామన్నారు అమ్మయ్య, ఒప్పుకున్నారులే అనుకుంటా. కానీ దేవుడు అట్ట అనుకోడు. భవిష్యత్తును చూసి మాటిస్తాడు. భవిష్యత్తును చూసి మాటిస్తాడమ్మా. దేవుని ముందు మనం ఏది దాచలేం. మన గుండెల్లో భయం ఉండాలి. లోకాన్ని బట్టి కాదండి, దేవుడిని బట్టి. భయము భక్తి అంటే అదే. ఆ భయం అది గౌరవంతో కూడిన భయం, దైవ సంబంధమైన భయం, దైవ సంబంధమైన భక్తి. అడుగు, ఒక్క నిమిషం అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, అయ్య, ఒక్క నిమిషం నిజమైన రక్షణ కొరకు ప్రార్థన చేసు. మన వయసు అయిపోతుంది, తలెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి, మరణ దినాలు దగ్గరకు వస్తున్నాయి. మారు మనసు పొందాలి, సంపూర్ణ రక్షణ పొందాలి. మారు మనసు పొందకుండా పరలోకానికి మనం చేరలేం. భక్తుడు పాడతాడు, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు పొందకున్న చేరరు పరలోకము, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను, కోరి నూతనాత్మనొందుడి, వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా, క్రైస్తవులారా, మారు మనసు పొందకుండా చేరమంట పరలోకం. మారు మనసు పొందకుండా ఇతరులను మార్చలేమంట. అందుకు నూతన ఆత్మను కోరుకోండి అంటున్నాడు పాట ద్వారా. అడుగు, నాకు నూతన ఆత్మను దయచే, నూతన మనస్సు, నూతన హృదయాన్ని, నూతన తలంపులు, నూతన ఆలోచనలు నాకు దయచేయ్యా. నేను మండాలి ప్రభువా, భక్తి జీవితంలో, విశ్వాసంలో మండాలి నాయనా. నన్ను మండించయ్యా. ఆరిపోయిన బలిపీఠంలా భక్తి చేస్తున్నానేమో. ఘన మనం మండించు నాయనా. నన్ను నిజమైన మారు మనసు నేను పొందటానికి సహాయం చేయ్యా. ఏది ఒప్పుకొని విడిచిపెట్టలేకపోతున్నాను, అది విడిచిపెట్టే స్థిరమైన మనస్సు నాకు దయచేయ్యా. దయచేయి ప్రభువా, దయచేయి. అడుగుదాం. ఏ వయసులో ఉన్నవారు ఆ వయసులో విడిచిపెట్టలేనివి కొన్ని ఉంటాయి. అది విడిచిపెట్టడానికి ఒక తీర్మానం చేసుకో, ఒప్పుకో. అది దేవుడు వింటాడమ్మా. ఇప్పుడు ఒప్పుకొని తర్వాత విడిచిపెడతావు, దేవుడు చూస్తాడు. భవిష్యత్తును చూసే దేవుడు. తీర్మానం చేసుకో. దయగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మాతో మాట్లాడారయ్యా. నన్ను మీ స్వాధీనంలోకి తీసుకొని నా నోటిని మీ బోరగా చేసుకొని అయా, ఉయ్యాల ఆదిమమ్మ గారి కుటుంబార్థన ద్వారా నీ బిడ్డలందరితో నాతో మాట్లాడారు నాయన. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చిందంటే ఊరికే రాలేదయ్యా. యేసు ఎవరో చూడాలని కోరిక కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. జనసమూహం ఇంటికి వెళ్ళలేదయ్యా, జక్కయ్య ఇంటికి వచ్చారు నాయన. అతను భవిష్యత్తును చూశారు, మా భవిష్యత్తును కూడా చూస్తున్నారయ్యా. మేమేదో ఇక్కడ ఉన్నంతసేపే భక్తిగా ఉంటాం, మేము అవతలు పోయి యథా ప్రకారంగా జీవిస్తామేమో. మీరు చూస్తున్నారయ్యా. మేము ఇక్కడ ఎలా ఉన్నామో బయటికి వెళ్ళినా కూడా అలానే ఉండే మనసు, స్థిరమైన బుద్ధి, వివేకము దయచేయండి. జక్కయ్య నాయన సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు ఆస్తి నాయన. ఒకళ్ళొంతుకు తీసుకుంటే 4 అంతులు ఇచ్చేస్తానన్నాడు ప్రభువా. అన్యాయంగా తీసుకుంటే అయ్యా ఒప్పుకున్నాడు, విడిచిపెడుతున్నాడు అయ్యా. అయ్యా, మేము కూడా ఒప్పుకొని విడిచిపెట్టే మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము అలా పూర్తిగా రక్షణ పొంది మాకిచ్చిన బిడ్డలను కూడా అయ్యా ఆజ్ఞాపించాడంట అయ్యా అబ్రహాము. నీ మార్గంలో నడవాలని ఆజ్ఞాపించేవాడంటయ్యా.
కఠినంగా శిక్షించేవాడంటయ్యా. మా బిడ్డల్ని కలెక్టర్లు చేయాలని, ఇంజినీర్లను చేయాలని కష్టపడుతున్నాం గానీ, నీ మార్గంలో పెంచాలని కష్టపడతలేదయ్యా. ఆ తర్వాత వాళ్ళు మీకు లోబడినప్పుడు మారండి, మారండంటే మారరు కదా నాయన. చిన్న వయస్సు నుంచే ఆజ్ఞాపించి నీలో పెంచటానికి సహాయం చేయండి నాయన. అలాగనే చేరువచ్చిన ప్రతి బిడ్డను అయా నిజమైన మారు మనసు పొందించి, అయా నిజమైన రక్షణ ఈ క్షణమే వారు ఒప్పుకున్న దాన్ని బట్టి వారికి అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఆదిమమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయా నీ బిడ్డ ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉండగా మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మను తోడుగా ఉంచండి. ఏ చీకటి, ఏ అంధకారపు శక్తి నాయన ఈ ఇంటిలోనికి రాకుండా, నీ బిడ్డకి కనబడకుండా, ఎలాంటి పీడ కలలు రాకుండా అయా మీ అగ్ని కంచె నీ బిడ్డ చుట్టూ వేయండి నాయన. అయా ఈ కూటమి ఏర్పాటు చేసినందుకు తనకు మాత్రమే కాదు, తన కుమారులు, కోడళ్ళు, మనవ సంతానం అందరూ రక్షణ పొందటానికి సహాయం చేయండి నాయన. ఇంటికి రక్షణ అంటే ఒక్కళ్ళకే కాదు కదా నాయన, కుటుంబ సభ్యులందరికీ రక్షణ కావాలి కదయ్యా. వారిని కూడా నీవిచ్చిన బిడలే కదా నాయన. తన కుమారులను, కోడళ్ళు, మనవ సంతానం అందరూ రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభువును మా రక్షకుడును త్వరగా రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ఆయన కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చేరువచ్చిన మీకు, నాకు, మనందరికీ, మరి ముఖ్యంగా ఈ కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఉయ్యాల ఆదిమమ్మ గారికి, తన బిడ్డలకు, వంశానికి అంతటికి తోడుగా ఉండి నిజమైన రక్షణ అనుగ్రహించి పరలోక రాజ్యానికి వారసులనుగా చేయును గాక. ఆమేన్. అందరికి వందనాలు. పలహారం కొరకు మన మధ్యలో ఉన్న ఎలీషాబాష్ గారు ప్రార్థన చేస్తారు. అందరం ఏకీభవిద్దాం. పలహారం పంచేటప్పుడు